పెరిగి గ్రాడ్యువల్గా పేషెంట్ ఎమాసియేషను, వెయిట్ లాస్ ప్లస్ లాస్ ఆఫ్ ఎపటైట్, గ్రాడ్యువల్ లాస్ ఆఫ్ ఎపటైట్ వస్తుంది. ఏమి హిత ఉంటుంది, ఏమి తిందాం అనిపించదు వాళ్ళకి. మీకు కన్ఫర్మేషన్కి టెంపరేచర్ చార్ట్ 3 రోజులు 4 రోజులు మెయింటైన్ చేయండి. చేస్తే సాధారణంగా రోజు మొత్తం మీద బిట్వీన్ 4 and 8 వాడికి ఎక్కువ అవుతుంది టెంపరేచర్. వాడికి లైకోపోడియం వేస్తే తప్ప ఈ రెమెడీస్ ఏమి వేసినా తగ్గదు ఆ టైఫాయిడ్. అయితే ఇక్కడ ఇమీడియట్ లైఫ్ డేంజర్ ఉండదు, కానీ అక్కడ లైకోపోడియం పడకపోతే గ్రాడ్యువల్గా లైఫ్ రిస్క్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అంచేత అక్కడ మనం మర్చిపోకుండా లైకోపోడియం వేయాలి. ఈ సెరెబ్రల్ మలేరియా కేసుల్లో కూడా లైకోపోడియం అవసరం వచ్చే చోట ఇలాగే ఉంటుంది పిక్చర్. అయితే అదే టైమింగ్స్ ఉంటాయి హెలిబోరస్కి. హెలిబోరస్ వాడికి రోజు ముందు సాయంత్రం అయ్యేసరికి టెంపరేచర్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో గ్రాడ్యువల్ వీక్నెస్ ఉంటుంది. అంటే కొన్ని వారాలు నెలల్లో అలా గ్రాడ్యువల్గా వీక్ అయిపోతూ ఉంటాడు. హెలిబోరస్లో 2 phases ఉన్నాయి. ఒకటి హెలిబోరస్ ఇందాక చెప్పుకున్నటువంటి సెరెబ్రల్ మలేరియా, తర్వాత ఏమో ఈ టైఫాయిడ్ తాలూకు సెప్టిక్ కండిషన్స్, అలాగే కొన్ని కోమా అండ్ అన్కాన్షియస్ స్టేజెస్లో హెలిబోరస్ ఇండికేట్ అయ్యే ఫేజ్ ఒకటి ఉంది. రెండో ఫేజ్ ఆ స్టేజ్ రాకముందు ఉండేటువంటి ఫేజ్ ఒకటి ఉంది హెలిబోరస్కి. హెలిబోరస్లో ఏంటంటే కంప్లైంట్స్ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతాయి. క్రానిక్ కేసెస్లో, అక్యూట్ కేసెస్ కాదు. గ్రాడ్యువల్గా టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. అలాగ ప్రతిరోజు కూడా సాయంత్రం వేసరికి టెంపరేచర్ వస్తుంది. వచ్చి అలాగా చూసి నెమ్మదిగా ఎవరు రెమెడీస్ వేస్తూ ఉంటాం. చూస్తే ఇంకా కొన్ని రోజులు పోయేసరికి టెంపరేచర్తో పాటు వాడికి ఆకలి తగ్గిపోతుంది. ఇంకా కొంతకాలం పోయేసరికి సాయంత్రం టెంపరేచర్ వచ్చేసరికి తలనొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాగా గ్రాడ్యువల్గా వస్తుంది. అన్ఫెయిలింగ్గా హెలిబోరస్ వాళ్ళు ఇలాగా స్లోగా డెవలప్ అవుతూ కొంప ముంచేటువంటి కేసుల్లో, ఈ కేసులు అన్నిట్లోనూ కూడా హెలిబోరస్ టంగ్లో గుర్తుపెట్టుకోండి, యాంటమ్ క్రూడ్ లాంటి వైట్ కోటింగ్ ఉండదు, కానీ కొంచెం థిన్ వైట్ కోటింగ్ ఉండి రెడ్ స్పాట్స్ ఉంటాయి నాలుక నిండా. టంగ్ విల్ బి కోటెడ్ ఇన్ ఏ థిన్ వే. యాంటమ్ క్రూడ్లో లాగా, క్యాలీమూర్లో లాగా థిక్ కోటింగ్ ఉండదు, కొద్దిగా వైట్ కోటింగ్ ఉంటుంది. కానీ ఇన్ఎవిటబుల్గా ఈ రెడ్ స్పాట్స్ అనేవి నాలుక మీద అంతా ఉంటాయి. ముఖ్యంగా ఈ చివరి పార్ట్, నాలుక మనం బయటికి ప్రొట్రూడ్ చేసేటువంటి పార్ట్లో ఎక్కువ రెడ్ స్పాట్స్ ఉంటాయి. అయితే రెడ్ ట్రయాంగులర్ టిప్ అనేది వేరే రెమెడీలోకి వస్తుంది. రూస్టాక్స్లోకి, టైఫాయిడ్స్లో రూస్టాక్స్ ఇండికేట్ అయిన దగ్గర నాలుక జాపమంటే రెడ్, ఆ చివరి టిప్పు ఇలా రెడ్ ట్రయాంగిల్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది రూస్టాక్స్ వాడికి. అది కాదు, ఇక్కడ ఈ స్పాట్స్ ఉంటాయి. ఉండి గ్రాడ్యువల్గా ఆకలి తగ్గిపోతుంది. అటువంటి వాళ్ళు హెలిబోరస్ 200 రాత్రి 9 o'clock తర్వాత వేస్తే ఈ కండిషన్స్ ఎవరిటై సేఫ్ అవుతాడు, వాడు సేవ్ అవుతాడు. ఇక్కడ హెలిబోరస్ యాక్షన్ పర్వాలేదు, సేఫ్గా వేయొచ్చు. అంటే వేయకూడని చోట్ల దాంట్లో టాపిక్లో చెప్పుకుంటున్నాం మనం హెలిబోరస్, అది ఎందుకో చెబుతాను. ఇటువంటి చోట్ల సేఫ్గా వేయొచ్చు హెలిబోరస్. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, హెలిబోరస్ వేసిన 48 hours వరకు ఇంకే మందు వేయకండి. ఇక్కడ కూడా ఇందాక పైరోజన్లోనూ ఆర్సెనికం ఆల్బమ్లోనూ ఇంకో ఆస్పెక్ట్ మర్చిపోయాం, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అది కూడా నోట్ చేసుకోండి. కొన్ని సెప్టిక్ ఫీవర్స్లోనూ, కొన్ని రకాలైనటువంటి పాయిజనస్ ఫీవర్స్ తాలూకు లాస్ట్ స్టేజెస్లో ఇంకా అది కనుక చెక్ కాకపోతే పేషెంట్ పోతాడు. ఆ స్టేజ్లో ఏమవుతాయంటే చాలా ఘోరమైనటువంటి అఫెన్సివ్ స్మెల్తో మోషన్స్ అవుతాయి. లూజ్ మోషన్ కానీ, లేకపోతే కొద్దిగా సెమీ సాలిడ్ మోషన్స్ కానీ రిపీటెడ్గా అవుతాయి. ఒక్కోసారి ఇన్వాలంటరీగా అవుతాయి, ఒక్కోసారి వాలంటరీగా అవుతాయి. ఆ మోషన్ అయిన దగ్గర మీరు ఆ ప్లేస్ మీరు కడిగేసినా సరే ఇంకా అక్కడి నుంచి ఆ స్మెల్ పోదు. రూమ్ అంతా కూడా అదే స్మెల్ వస్తుంది, ఆ మనిషి దగ్గర నుంచి అదే స్మెల్ వస్తుంది. అంత ఘోరమైనటువంటి అఫెన్సివ్ ప్యూట్రిడ్ స్మెల్, కుళ్ళిన వాసనతో, చాలా దుర్గంధమైనటువంటి వాసనతో వాడికి మోషన్ కానీ వామిటింగ్ కానీ. సాధారణంగా ఎక్కువ కేసులో మోషన్సే అవుతాయి వామిటింగ్స్ కన్నా. అవదు మెర్క్సాల్ తర్వాత. ఈ మెర్క్సాల్ కన్నా ఈ స్టేజ్లో మాత్రం మెర్క్సాల్ హెల్ప్ చేయదు. అఫెన్సివ్ స్మెల్ చాలా వాటిలో ఉంది ఈ స్టేజ్లో. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంకా అప్పుడు కనుక మనం ఆర్సెనికం ఆల్బమ్ వేయకపోతే మాత్రం డెఫినెట్గా ది పేషెంట్ విల్ డై ఇన్ 48 hours. ఆర్సెనికం ఆల్బమ్, పైరోజన్ ఆ రెండు కూడా అటువంటి సిచ్యువేషన్లో ఇండికేట్ అవుతాయి. అటువంటి సిచ్యువేషన్లో ఇండికేట్ అయ్యేది ఇంకో రెమెడీ ఉంది. ఆర్సెనికం ఆల్బమ్, పైరోజన్తో పాటు సెకేల్కర్ కూడా ఇండికేట్ అవుతుంది. సెకేల్కర్ వాడికి ఆ మోషన్స్ అవుతూ ఉంటాయి, విపరీతమైనటువంటి దాహం ఉంటుంది. ఆర్సెనికం ఆల్బమ్కి దాహం ఉంటుంది, సెకేల్కర్కి దాహం ఉంటుంది. అయితే ఆర్సెనికం ఆల్బమ్ వాడికి మనకి తెలుసు, థరస్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ అని. సెకేల్కర్ వాడికి అదే లాభంలో మీరు గ్లాసులు ఇచ్చినా సరే ఇప్పుడే ఒక గ్లాస్ తాగుతాడు, మళ్ళీ ఒక 5 నిమిషాలు అయ్యేసరికి మళ్ళీ ఇంకో గ్లాస్ ఇవ్వాలి, డ్రై అయిపోతుంటుంది, విపరీతమైన డ్రైనెస్. ఆర్సెనికం ఆల్బమ్ వాడి పిక్చరు, సెకేల్కర్ వాడి పిక్చరు ఇన్సుమిన్సుగా ఒకేలా ఉంటుంది. ఆ రెస్ట్లెస్నెస్ ఉంటుంది, ఆ రకమైనటువంటి సెప్టిక్ కండిషన్స్ ఉన్నాయి, ఆ థరస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మొడాలిటీ దగ్గర ఒక్కటే తేడా. సెకేల్కర్ వాడికి ఏమాత్రం వేడునా తట్టుకోలేడు, వాడికి ఎక్స్ట్రీమ్ కోల్డ్నెస్ వాడు లైక్ చేస్తారు, చల్లగా ఉండాలి.
మంచినీళ్ళు కూడా ఆ దాహం ఇస్తున్నా కూడా చల్లటి మంచినీళ్ళు కావాలి అనగానే మనం ఫాస్ఫరస్లోకి వెళ్తాం. ఫాస్ఫరస్ కాదు ఇక్కడ సెకేల్కరే. ఫాస్ఫరస్ వాడికి విపరీతం థరస్ట్ ఉండి నాసియా ఉండి ఆ తీసుకున్నటువంటి ఆ చల్లటి నీళ్ళు తీసుకున్న కొంతసేపట్లోనే వామిటింగ్స్ ప్రిడామినెంట్ గా ఉంటాయి ఫాస్ఫరస్ లో. వీడికి సెకేల్కర్ వాడికి మోషన్స్ ఎక్కువగా ఉండి ఆ చల్లటి నీళ్లు తాగుదాం అనిపించడం, చల్లగా ఉండాలి, ఏమాత్రం వేడి భరించలేడు. వేరే కప్పుకుంటావా డొక్క చింపేస్తాడు వాడు కప్పుకోడు. అదే ఆర్సనిక్ ఆల్బమ్ అయితే ఇక్కడ దాకా కప్పుకొని ఇక్కడ ఫ్యాన్ పెట్టుకుంటాడు. వాడికి మొత్తం ఇదంతా కూడా చల్లదనం అసలు భరించలేడు. ఆ డిమార్కేషన్ లో వాడికి సెకేల్కర్ 200 వేస్తే ఇమీడియట్ గా ఆ అఫెన్సివ్నెస్ తగ్గుతుంది, ఆ సెప్టిక్ కండిషన్ తగ్గుతుంది, మోషన్స్ తగ్గుతాయి, పేషెంట్ సర్వైవ్ అవుతాడు. ఆర్సనిక్ ఆల్బమ్ అలాగే సేవ్ చేస్తుంది. అటువంటి డైరెక్ట్ గా ఆర్సనిక్ ఆల్బమ్ 1 వేయండి, 200 వేస్తే ఏం ఉపయోగం లేదు. ఈ థరస్టడీ లేదు, రెస్ట్లెస్నెస్ లేదు, పేషెంట్ డల్ గా ఉన్నాడు, సెప్టిక్ కండిషన్ లో ఉన్నాడు, సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు, టెంపరేచర్ 104, 105 ఉంది, పల్స్ టెంపరేచర్ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇలాగ మోషన్స్ అవుతున్నాయి. అక్కడ ఆర్సనిక్ కానీ సెకేల్కర్ కానీ పనిచేయదు. పైరోజన్ 1 డోస్ వేయండి, వేస్తే వెంటనే ఆ మోషన్స్ తగ్గి సేవ్ అవుతాడు. ఆ మోషన్స్ మామూలుగా డిసీజ్ కూడా అవుతున్నాయి అనుకోకూడదు, చాలా మంది మిస్లీడ్ అవుతారు. ఆ మోషన్స్ కనుక వస్తే మాత్రం విత్ ఇన్ 48 అవర్స్ సాధారణంగా పేషెంట్ పోతాడు. ఇప్పుడు హెలిబోరస్ టైఫాయిడ్ లో సాధారణంగా 3rd వీక్ తర్వాత ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ సేఫ్ గానే ఉంటారు, సెకండ్ వీక్ లో మామూలుగా మోషన్స్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా సెకేల్కర్ ఇండికేట్ అవుతుంది. సమ్మర్ డయేరియాలో సెకేల్కర్ ఇండికేట్ అవుతుంది, సమ్మర్ డయేరియాస్ లో కూడా సెకేల్కర్ ఇండికేట్ అవుతుంది. చాలా చోట్ల సెకేల్కర్ హెమరేజెస్ కి అనుకుంటారు, కాదు, సమ్మర్ లో అయ్యేటువంటి మోషన్స్ లో కూడా సెకేల్కర్ బాగా ఇండికేట్ అవుతుంది. ఇప్పుడు హెలిబోరస్ గురించి, హెలిబోరస్ ఇలాగా స్లోగా క్రానిక్ గా అవుతూ కొంప ముంచేటువంటి కేసుల్లో అప్పుడు హెలిబోరస్ 200 అటువంటి వాటిల్లో వేస్తే చాలు. కానీ ఎప్పుడు కూడా వేస్తే పొద్దున్న వేయండి, లేకపోతే రాత్రి 9 తర్వాత వేయండి. ఆ మధ్యలో హెలిబోరస్ వేయొద్దు, లైకోపోడియం లాగే 48 అవర్స్ వరకు ఏం వేయకూడదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మిగతా హెలిబోరస్ తాలూకు సెకండ్ పార్ట్ చెప్పుకుంటాం. ఆస్పెక్ట్ చూద్దాం. హెలిబోరస్ ఈ సెరిబ్రల్ హెమరేజ్ కేసుల్లో కానీ లేకపోతే మిగతా ఈ టైఫాయిడ్ కేసుల్లోనూ అలాగే ఈ పాయిజనస్ ఫీవర్స్ కేసుల్లోనూ వీటిల్లోనూ కూడా పేషెంట్ గ్రాడ్యువల్ గా ఏ రెమెడీస్ వేసినా సరే ఇంప్రూవ్ అవుతున్నట్టుగానే అయ్యి కొంతకాలం అయ్యేసరికి కాంప్లికేట్ అయిపోయి అన్కాన్షియస్ అయిపోయాడు పేషెంట్. దట్ దేర్ ఈజ్ నో టెండెన్సీ టు స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ది వైటల్ ఆర్గాన్స్, ఇన్ ది వైటల్ ఆర్గాన్స్. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి యాసిడాక్సాలిక్ కేసే ఉంది. వాడికి మనం యాసిడాక్సాలిక్ వేసిన తర్వాత చాలా స్ట్రాంగ్ అగ్రవేషన్ వచ్చింది, నీ జాయింట్ పెయిన్. అంటే అర్థమైతే వాడికి హార్ట్ లో ఏ రకంగానూ వాడికి స్ట్రక్చరల్ అంటే బ్లడ్ వెసల్స్ లో కానీ లేకపోతే లోపల వాల్వ్స్ లో కానీ ఏ రకమైనటువంటి పర్మనెంట్ చేంజెస్ లేవు. అంటే హార్ట్ కండిషన్ బానే ఉంది, ఇంకా అప్పటికి డ్యామేజ్ అవ్వలే, ఆ కండిషన్ లో ఉంది. దేర్ మే బి చేంజెస్ ఇన్ ది సర్ఫేస్ టిష్యూస్ like abscess. This is the aggravation that is observed in the first few hours in acute disease and first few days in chronic disease, in chronic case. ఇటువంటి అగ్రవేషన్ అక్యూట్ డిసీజ్ లో అయితే కొన్ని అవర్స్ ఉంటుంది. వాడు మన దగ్గరికి వచ్చేసరికి మలేరియా సప్రెస్ అయ్యి వచ్చాడు అనుకోండి, వాడికి మన దగ్గరికి వచ్చేసరికి బాగా వీక్ గా ఉన్నాడు, హై బీపీ ఉంది, దడొస్తుంది. వాడికి మనం చూసి ఎగ్జాక్ట్ గా ఇండికేట్ అయిన చైనా వేసాం. చైనా వేసిన వెంటనే అప్పటిదాకా జ్వరం లేదు, చైనా వేసిన 2-3 గంటలు అయ్యేసరికి వాడికి గబగబ జ్వరం వచ్చేస్తుంది, విపరీతమైనటువంటి టెంపరేచర్ వచ్చి ఫీవర్ వస్తుంది, చలి వస్తుంది, చలితో ఫీవర్ వస్తుంది. మొన్ననేనండి తగ్గింది, చాలా సఫర్ అయ్యాను మలేరియాతో, మొన్నటి దాకా తగ్గలేదు, మొన్ననే తగ్గింది, నేను భయపడుతూనే వచ్చాను హోమియోపతి మంది వేసుకుంటే అన్ని బయటపడతాయని, కానీ మీ మందు వేసుకున్నాను మళ్ళీ ఆ చలితో జ్వరం మొదలైంది అన్నాడు. ఏం కంగారు లేదు వాడికి. ఒకసారి ఆ జ్వరం వచ్చి ఆ తర్వాత మనం అలా మెయింటైన్ చేస్తే మళ్ళీ చైనా మార్చక్కర్లేదు, చైనా రిపీట్ చేయక్కర్లేదు. వాడికి ఫెర్రంఫాస్ 6x మీద ఉంచితే ఫ్యూ అవర్స్ లో ఒక 5-6 గంటల లోపు అది తగ్గిపోతుంది. అంటే మలేరియల్ అటాక్ వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుందో అంతసేపే ఉంటుంది వాడికి. ఆ మొట్టమొదట చలి, తర్వాత హీట్, తర్వాత స్వెట్స్, ఈ సీక్వెన్స్ ఉంది కదా మలేరియాలో, ఆ సీక్వెన్స్ వాడికి ఒక అటాక్ వచ్చేసి ఒక 5-6 అవర్స్ అయ్యేసరికి తగ్గిపోతుంది. మర్నాడు నుంచి ఇంకా వాడికి మలేరియాను రాదు, ఈ దడ బీపీ అవి రావు. చాలా కేసుల్లో మలేరియా కేసుల్లో సప్రెస్ అయినటువంటి కేసుల్లో చాలా కేసుల్లో చూస్తాం. ఉదాహరణకు ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళ మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళ మెడిసిన్స్ తో సప్రెస్ అయిన వాటిలో ఎక్కువగా చూస్తాం ఇది. కానీ కొన్ని స్ట్రాంగ్ మలేరియాస్ లో
డిపార్ట్మెంట్ వాళ్ళ మెడిసిన్స్ తో తప్ప మామూలు బయటనే ఇచ్చేటువంటి ఏ మెడిసిన్స్ తోనూ మలేరియా తగ్గదు కొన్ని చోట్ల. కానీ ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత మలేరియా అటాక్స్ తగ్గిపోతాయి, కానీ తర్వాత పేషెంట్లో అంతకు ముందు లేనటువంటి ఈ సిమ్టమ్స్ చాలా మందిలో చూస్తాం. ఉండి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. బీపీ చూస్తే ఎక్కువ ఉంటుంది, బీపీ లేకపోయినా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత రకరకాలైనటువంటి సఫరింగ్స్ వస్తాయి. అంతకుముందు లేవు మలేరియాకి ముందు. వాళ్ళకి మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇచ్చినటువంటి కొంతసేపట్లో ఈ మలేరియా మళ్ళీ ఒకసారి రికవర్ అవుతుంది. మనం చైనా వేసిన మర్నాడో ఆ మర్నాడో వాడికి ఫీవర్ రావచ్చు, వచ్చినా కొన్ని గంటలుండి దాంతో తగ్గిపోతుంది. ఈసారి మలేరియా మీరు ఏమీ ఏలోపతి వేయక్కర్లేకుండా ఇచ్చినటువంటి చైనాతోనే తగ్గుతుంది. ఒక్కోసారి మీరు చైనా 200 వేశారనుకోండి, వాడికి ఆ రకంగా మలేరియా వచ్చింది, 103 104 టెంపరేచర్ వచ్చింది, మర్నాడో ఆ మర్నాడో ఆ రోజు తగ్గిపోయింది, మళ్ళీ మర్నాడు వచ్చింది, మర్నాడు ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేసిన చైనా కరెక్ట్ గానీ పొటెన్సీ తక్కువ వేసాం. ఆ మర్నాడు అటాక్ తగ్గాక చైనా 1 MO డోస్ వేయండి, టెస్ట్ రాదు. అంటే పొటెన్సీ ఎక్కువైతే ఎలా అగ్రవేషన్స్ వస్తాయో పొటెన్సీ తక్కువైనా కూడా అలా అగ్రవేషన్స్ వస్తాయి. ఇదే క్రానిక్ కేసుల్లో అయితే ఒక్కోసారి వచ్చినటువంటి ఆ అగ్రవేషన్ కొన్ని రోజులు కంటిన్యూ అవ్వచ్చు అంటున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఆక్సాలిక్ యాసిడ్ కేసు లాంటి దాంట్లో. నెక్స్ట్ 4th అబ్జర్వేషన్, నో అగ్రవేషన్ ఎట్ ఆల్ ఆఫ్టర్ అడ్మినిస్టరింగ్ ది రెమెడీ అండ్ కంప్లీట్ రికవరీ ఆఫ్ ది పేషెంట్. మందు వేసిన తర్వాత ఏ రకమైనటువంటి ఎక్కువ అవడం అగ్రవేట్ చేయడం అనేటువంటిది ఉండకుండా చక్కని ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దిస్ ఇండికేట్స్ దట్ దేర్ ఈజ్ నో ఆర్గానిక్ డిసీజ్, అండ్ ఆల్సో నో ఛాన్సెస్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ ఆర్గానిక్ డిసీజ్. మన దేశం ఏ రకమైన అగ్రవేషన్ లేదు, నెక్స్ట్ వీక్ బ్రహ్మాండంగా ఉందన్నాడు, ఆ పై వీక్ ఇంకా బాగుందన్నాడు, అలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏ రకమైన అటువంటి టిష్యూ చేంజెస్ కానీ లోపల పర్మనెంట్ చేంజెస్ కానీ అసలు లేవు, అసలు వచ్చేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, కంప్లీట్ సేఫ్ అనమాట. ఇట్ ఇండికేట్స్ దట్ ది గివెన్ రెమెడీ అండ్ ఆల్సో ది పొటెన్సీ ఆర్ ఎగ్జాక్ట్లీ సూటెడ్ టు ది కేస్. ది పేషెంట్ విల్ హ్యావ్ ఏ గుడ్ రికవరీ. అంటే ఆ కేసుల్లో మనం ఇచ్చినటువంటి మందు అట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి పొటెన్సీ రెండు ఎగ్జాక్ట్ గా సరిపోయి సూట్ అయ్యి ఇంకా ఏ రకమైనటువంటి వీటి వలన వచ్చే అగ్రవేషన్స్ కూడా రావు, డిజైరబుల్ అనమాట. ఆ రకంగా ఉంటే కేసులు ఇంకేముంది, హాయిగా చక్కగా ఎంత అద్భుతంగా ఉంటుంది. అన్ని కేసులు ఆ రకంగా ఉంటే మన దేశానికి ఏమీ అగ్రవేషన్ లేదు, ఏ రకమైనటువంటి తేడాలు లేవు, మంచి చక్కగా పేషెంట్ బుద్ధిమంతుడు అయ్యేలాగా రోజు రోజుకి బాగా ఇంప్రూవ్ అయిపోతున్నాడు. అంతకన్నా ఇంకేం కావాలి, రాదు. క్రానిక్ డిసీజ్ లో కూడా టిష్యూ చేంజ్ ఏం లేకుండా, టిష్యూ చేంజ్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం లేకుండా ఉన్నటువంటి కేసులో ఏ రకమైన అగ్రవేషన్ రాదు. అగ్రవేషన్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఈ మిగతా అన్నీ చూసుకోవాలి. క్రానిక్ కేసులో కానీ అక్యూట్ కేసులో కానీ మనం రెమెడీ వేసాక అగ్రవేషన్ వచ్చింది అంటే ఎందువలన వచ్చింది, దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇవి యాక్చువల్ ఎగ్జాక్ట్ కారణాలు ఇవి. కొన్ని చోట్ల ఇవేమీ కాకుండా కూడా కారణాలు ఉంటాయి, అవి కూడా కిందన చెబుతాడు. కొంతమందికి కొన్ని రకాలైనటువంటి టెంపరమెంట్స్ ఉంటాయి. ఉదాహరణకి వాడు హోమియో ఆల్రెడీ నేర్చుకున్నాడు అనుకోండి, నేర్చుకుంటే అటువంటి వాడికి కొన్ని రకాల మందులు వేసేప్పుడు మందు పేరు చెప్పకుండా వేయాల్సి వస్తుంది. వాడికి డాక్టర్ చూసి వాడి టెంపరమెంట్ టెండెన్సీస్ అని చూసి వాడికి ఎనకార్డియం వేసాడు అనుకోండి, ఈ వేసిన పేషెంట్కి ఎనకార్డియం గురించి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయన ఇచ్చిన డాక్టర్ ఏ ఉద్దేశంలో వేసాడో అర్థం కాదు, వీడి ఒపీనియన్స్ మాత్రం ఎనకార్డియమే కొన్ని ఉంటాయి, దాని మీద ఆలోచిస్తాడు. ఏమవుతాయి, వాడికి ఆటోమేటిక్ గా ఆ ఎనకార్డియం వేసినప్పటి నుంచి చాలా రకాలైనటువంటి చేంజెస్ అగ్రవేషన్స్ అవన్నీ వస్తాయి. వాడికి ఆ మందు పేరు ఎనకార్డియం అని చెప్పకుండా వేస్తే వాడికి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే అబ్జర్వేషన్స్ అవి కూడా చూసుకోవాలి మనం. అలాగే ఒక్కోసారి కొంతమంది పేషెంట్స్ ఏం చెబుతూ ఉంటారంటే, మనం మందు ఇచ్చిన తర్వాత ఏ మందు ఇచ్చినా బాగా ఎక్కువైపోయిందండి అంటూ ఉంటారు. వాళ్ళు అది నిజమా అబద్ధమా టెస్ట్ చేయాలంటే వాళ్ళకు 2-3 వారాలు ప్లేస్బో ఇవ్వండి పేరు చెప్పకుండా, అబ్బా అది వేసుకున్నప్పటి నుంచి ఎక్కువైపోయిందండి అంటారు. అంటే అర్థం ఏంటి, మనం వాళ్ళని వాళ్ళ ట్రీట్మెంట్లో చాలా జాగ్రత్తగా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి సరైనటువంటి రెమెడీ వేసి వాడు ఎక్కువైపోయింది అన్నప్పుడల్లా ఇంకొంచెం కాషస్ గా మనం చెక్ చేసుకోవాలి, నిజంగా ఎక్కువైనా ఎక్కువ లేదా, పేషెంట్ అగ్రవేషనా సిమ్టమ్స్ అగ్రవేషనా, అసలు అవేం లేకుండా ఊరికే వీడి తాలూకు ఈ రకమైనటువంటి టెండెన్సీస్ అవి మనం ఎప్పటికప్పుడు ప్రతి చోట ఇన్ని చెప్పుకున్నా కూడా ప్రతి కేసుకి మళ్ళీ చాలా అబ్జర్వేషన్స్ చూసుకుంటూ ఉండాలి. బాబా ఇన్ని అబ్జర్వేషన్స్ చెప్పాడు, ఇన్ని రకాల ఫైండింగ్స్ చెప్పాడు, ఇవన్నీ చెప్పినా కూడా ఒక్కోసారి ఇవేమీ పనికి రాకుండా ఇంకోలాగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది కేసుల్లో. ఎన్ని చెప్పుకున్నా కూడా కేసులో ఫాలో అప్ కానీ లేకపోతే పొటెన్సీ సెలక్షన్ కానీ నెక్స్ట్ పొటెన్సీ వేయడం కానీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లో రావాల్సినవే కానీ ఎంత థియరీ చెప్పుకున్నా కూడా ఆ థియరీ మటుకు మాత్రమే స్టిక్ ఆన్ అయితే ఉపయోగం లేదు. అది కూడా చెబుతున్నాడు కింద నెక్స్ట్ తర్వాత అబ్జర్వేషన్స్ అది చెబుతున్నాడు, ఏది వదలలే ఈయన. 5th అబ్జర్వేషన్, అది 4th అబ్జర్వేషన్ అయిపోయింది, నెక్స్ట్ 5th అబ్జర్వేషన్.
గుడ్ రికవరీ వచ్చాక ఇంకా వాడి గురించి ప్రసక్తే లేదు. 5th అబ్జర్వేషన్, ది ఎమేలియరేషన్ కమ్స్ ఫస్ట్. ది ఎమేలియరేషన్ కమ్స్ ఫస్ట్ అండ్ ది అగ్రవేషన్ కమ్స్ ఆఫ్టర్వర్డ్స్. మందు వేసిన వెంటనే వాడికి బ్రహ్మాండమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చాలా క్రానిక్ కండిషన్ లో వస్తాడు మన దగ్గరికి. మనం ఒక్కోసారి చూస్తే ఆ కేసు అంతా రాసుకుని మనం స్టడీ చేసి మందు సెలెక్ట్ చేస్తే మనం ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇంప్రూవ్మెంట్ రావడానికి కనీసం ఒక 3-4 వారాలు పడుతుంది అనుకుంటాం, ఈలోపు రాదనుకుంటాం. కానీ మందు వేసిన తర్వాత 2 రోజుల తర్వాతే వచ్చి చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, అసలు వండర్ఫుల్ రికవరీ. చాలా కాంప్లికేటెడ్ అండ్ క్రానిక్ కేసులో, సింపుల్ కేసులో అది వేరు. సింపుల్ అండ్ అక్యూట్ కేసులో మీరు రెమెడీ వేసినా ఒక 1 or 2 days తర్వాత కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే వేరు. కానీ చాలా కాంప్లికేటెడ్ అండ్ క్రానిక్ కేసెస్ ఉంటాయి. వాటిల్లో వాడికి ఫస్ట్ ఆ మెడిసిన్ వేసినటువంటి వెంటనే వాడికి ఇంప్రూవ్మెంట్ ఒక్కోసారి ప్రాంప్ట్ గా వచ్చేస్తుంది. కానీ ఒక వారం పోయాకో 2 వారాలు పోయాకో విపరీతమైన అగ్రవేషన్స్ వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి కేసుల్లో. అక్కడ మనం ఏమనుకుంటాం, ఆ మొట్టమొదటి వాడికి ఇచ్చినటువంటి మందుతో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఆ పొటెన్సీ, ఆ మందు చాలా కరెక్ట్ గా పనిచేస్తుంది, బాగా ఇండికేట్ అయింది అనుకుని మళ్ళీ వాడికి సింటమ్స్ రిలాక్స్ అవ్వగానే ఆ రెమెడీ రిపీట్ చేస్తాం, పనిచేయదు. ఆ పొటెన్సీలో పనిచేయలేదు కాసుకుని నెక్స్ట్ పొటెన్సీ ఇస్తాం, పనిచేయదు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ అబ్జర్వేషన్ తెలియకపోతే ఏమనిపిస్తుంది, అదే మొట్టమొదటి ఇంప్రూవ్మెంట్ ఇచ్చినటువంటి కేసు ఆ రెమెడీ ఎందుకు ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం లేదో అర్థం కాదు. మనం నెక్స్ట్ రిపీట్ చేసి మనకు తెలియకపోతే ఏం చేస్తాం, నెక్స్ట్ ఇంకో డోస్ వేస్తాం, నెక్స్ట్ హయ్యర్ పొటెన్సీ వేస్తాం. అక్కడికి పని చేయకపోతే ఇండికేటెడ్ రెమెడీస్ ఆర్ ఫెయిలింగ్ టు యాక్ట్ అని చెప్పి సల్ఫర్ వేస్తాం. లేకపోతే ఇండికేటెడ్ రెమెడీస్ యాక్షన్ సస్టైన్ కావటం లేదని ట్యూబర్కులిన్ వేస్తాం. కానీ అక్కడ ఏం చేయాలో చెబుతున్నాడు. అక్కడ అది మన ఏంటి ఇండికేట్ చేస్తుంది, అక్కడ వచ్చినటువంటి ఇంప్రూవ్మెంట్ ఫేవరబుల్ ఇంప్రూవ్మెంట్ కాదు, అన్ఫేవరబుల్. అది దేని ఇండికేట్ చేస్తుంది, మనం సెలెక్ట్ చేసినటువంటి రెమెడీ పార్షియల్లీ ఇండికేటెడ్. టోటల్ సిమ్టమ్స్ మీద, టోటాలిటీ మీద ఎగ్జాక్ట్ గా వేటి మీద సెలెక్ట్ చేయాలో వాటి మీద సెలెక్ట్ చేయలే, ఏవో కొన్ని సర్ఫేస్ సిమ్టమ్స్ మీద సెలెక్ట్ చేశాం. కీనోట్ ప్రిస్క్రైబర్స్ గతి ఇదే అవుతుంది. టోటల్ కేసు అంతా చూడకుండా ఏవో 2వ 3వ మంచి కీనోట్స్ ఉంటాయి, అది చూసి మందేసేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ పేషెంట్స్, అటువంటి పేషెంట్స్ అందరూ ఇలా సఫర్ అవుతారు. హోమియోలో క్రానిక్ కేసుల్లో ఎప్పుడు కూడా పాలియేషన్ అనేటువంటి దానికోసం ట్రై చేయకూడదు. క్యూరబుల్ కేసెస్ వేటిల్లోనూ కూడా మనం పాలియేషన్ కోసం ట్రై చేశామంటే కంటే ఇంకో చోట వారం చేశాడు, ఎవ్రీ పాలియేషన్ విల్ లీడ్ టు ఇన్క్యూరబిలిటీ ఆఫ్ ది కేస్ అన్నాడు. నువ్వు చేసినటువంటి ప్రతి పాలియేషన్ కూడా అనవసరంగా కేసుని స్పాయిల్ చేస్తావు, తర్వాత ఇంకెందుకు పనికి రాకుండా పోతుంది కేసు నువ్వు చేసిన పని వల్ల అన్నాడు. ఇలా క్రానిక్ కేసెస్ హాయిగా సేఫ్ గా మన దగ్గర ఉన్నాయి. మొత్తం టోటాలిటీ అక్కడ ఉంది, మొత్తం మెంటల్ సిమ్టమ్స్ ఉన్నాయి, మొత్తం ఫిజికల్ సిమ్టమ్స్, జనరల్స్ ఉన్నాయి, మొత్తం మొడాలిటీస్ ఉన్నాయి. కేసు పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తున్నాడు పేషెంట్. అటువంటి కేసులో నువ్వు బద్దకించి కీనోట్స్ తోనో వేటితోనో ఓ 2-3 రెమెడీ సిమ్టమ్స్ చూసి దాని మీద మందు వేయడానికి ప్రయత్నం చేస్తే ఇగో ఈ గతి పడుతుంది. అది ఇక్కడ చెప్పింది ఆయన. ది పేషెంట్ గెట్స్ ప్రాంప్ట్ ఇంప్రూవ్మెంట్. ది పేషెంట్ గెట్స్ prompt improvement immediately after using the medicine, but within few days all the symptoms relapse. మనం వేటికైతే మంది ఇచ్చామో ఆ లక్షణాలన్నీ మళ్ళీ తిరగబెడతాయి. హియర్ ది కండిషన్ ఈజ్ అన్ఫేవరబుల్. అంటే మనం ఈ రకంగా ఇంప్రూవ్మెంట్ అనేటువంటి దాన్ని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎయిదర్ ది గివెన్ రెమెడీ is partially suited or superficially selected అంటే పైన సూపర్ఫిషియల్ పైన ఉండేటువంటి పర్టికులర్ సిమ్టమ్స్ మీద సెలెక్ట్ చేశాడు. ఆర్ సెలెక్టెడ్ ఆన్ సమ్ గ్రేవ్ సిమ్టమ్స్ అంటే చాలా చికాకైనటువంటి లక్షణాలు మీద మాత్రమే మందు సెలెక్ట్ చేశాం. ఆర్ ది పేషెంట్ ఈజ్ ఇన్ ఇన్క్యూరబుల్ కండిషన్.